ఈ ఉదయకాల సమయంలో, ఉదయకాలపు ఆరాధనలో దేవుని బిడ్డలారా, నీతి మార్గంలో నడవడం మనం నేర్చుకోవాలి. మన దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. మన దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. అప్పుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేయడమే మాత్రమే కాకుండా మన నిధిని నింపేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిధిని నింపటం అనగా గిన్నె నిండి పొర్లేటటువంటి అనుభవం. 23వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు, చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసేదను, నాకు ఏమీ కొదువు లేదు, ఏమీ కూడా నాకు నాకు కొదువుగా ఉండేటటువంటివి లేమేది కూడా లేదు. నా గిన్నె నిండి పొర్లేటటువంటి అనుభవము. పక్కన ఉన్నటువంటి వాళ్ళతో చెప్దాం, నా గిన్నె చెప్పాలి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని గణపరిచేటటువంటి వారి గిన్నె నిండి పొర్లిపోయేటటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడట. దేవుని గణపరచకపోతే నిండటం కాదు, ఎండటం ఖాయం. అర్థమవుతుందా? దేవుని గణపరచకపోతే గిన్నె నిండదు, సహా గిన్నె ఏమైపోద్దంట, ఎండిపోద్దంట. ఎండిపోయేటటువంటి గిన్నెలో తినడానికి కూడా అసహనంగా ఉంటుంది. ఒక జంతువుకి ఆహారం పెట్టినా కూడా, మా ఇంట్లో చిన్న పప్స్ 2 ఉన్నాయి. బ్రూకి చనిపోయిన తర్వాత 2 పప్స్ తీసుకొచ్చా. ఆ గిన్నెను నేను శుభ్రం చేయకపోతే మరలా ఆహారం పెట్టేటప్పుడు నా ముఖంకి వెళ్ళి చూస్తున్నాయి మొన్న. అంటే అర్థం ఏంటి? ఏమయ్యా సర్వెంట్, నువ్వు అందరికి బాస్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు వచ్చినప్పటికల్లా నువ్వు నాకు గిన్నెలు శుభ్రం చేయలేదు. ఐఎమ్ అనేబుల్ టు ఈట్ ఇన్ దిస్ బౌల్. ఆ చిన్న ఏమని చూపిస్తుంది నాకెళ్ళి, నువ్వు గిన్నె శుభ్రం చేయలేదు కనుక నాకు చాలా అసహనంగా ఉన్నాయి, అందుకనే మార్నింగ్ ఈవినింగ్ వాటికి శుభ్రంగా గిన్నెలు కడిగి ఆహారం పెట్టడం కొరకు ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న జీవికి అంటున్నట్లయితే సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన రూపములో మనల్ని సృష్టించి ఆయన జీవాన్ని మనకిచ్చి ఆయన గణపరిచేటటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తూ ఆశీర్వాదాన్ని వాళ్ళని కోరేటటువంటి దేవుడు అంటున్నాడు, నీ గిన్నె ఎండిపోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. 2012 సంవత్సరంలో ఎంతమంది గిన్నెలు ఎండిపోయినా, ఎన్ని కుటుంబాలు సంతోషం లేకుండా పోయినా, ఎంతమంది మనస్సుల్లో ఆవేదన ఆందోళన ఉన్నా కూడా నీ దేవుడైనటువంటి యెహోవా నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ గిన్నె నిండి పొర్లైపోయేటటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, ఈ 2012 చాలా ప్రమాదకరమైనటువంటి సంవత్సరముగా చాలా మంది దాన్ని వర్ణిస్తుంటున్నారు. చాలా మిక్స్డ్ రియాక్షన్స్ కనబడుతుంటున్నాయి. ఏంటి ఆ మిక్స్డ్ రియాక్షన్స్ చూసినప్పుడు, నాస్ట్రాడమస్ అనేటటువంటి ప్రవచనకర్త మీకు చాలా మంది తెలుసు. ఇందిరాగాంధీ అసాసినేషన్ గురించి కూడా ఆయన చెప్పినటువంటి ప్రవచనం నెరవేరినట్లుగా చాలా న్యూస్ పేపర్స్ లో మీరు చదివి ఉంటుండొచ్చు. హి ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్రాఫిట్స్ ఆఫ్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూభాగంలో జీవించినటువంటి వారిలో ప్రపంచ యుద్ధాల గురించి ఆయన ప్రవచనాలు చెప్పాడు. ఘోరమైనటువంటి విపత్తుల గురించి చెప్పాడు. తర్వాత ఆసియా ఖండములో, భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి బ్రూటల్ గా మర్డర్ చేయబడుతుందని కూడా తన ప్రవచనంలో తెలియజేశాడు. ఇట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఈ నాస్ట్రాడమస్ చెప్తున్నటువంటి ప్రవచనాల్లో 2012 సంవత్సరము చాలా భయానకమైనటువంటి సంవత్సరముగా ఉండబోతుందంట. ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, ఐఎమ్ నాట్ టెరిఫైయింగ్ యూ. మిమ్మల్ని భయపెట్టడం కొరకు ఎంత మాత్రం కూడా నేను ఇష్టపడడం లేదు, కానీ వాస్తవాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. When there is a caution, you will follow that caution and watch your steps carefully. నీకు ఒక ముందు హెచ్చరిక ఉన్నప్పుడు, కాలు జారుతుంది, ముందు ప్రమాదం ఉంది, ముందు డేంజర్ ఉందని చెప్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ దేవుని యొక్క కృపను ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకునేటటువంటి అనుభవాన్ని దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నాస్ట్రాడమస్ ప్రవచనాన్ని బట్టి 2012 అంతం కావచ్చని చాలా మంది చెప్తుంటున్నారు. జ్ఞానులు దీని గురించి విశ్లేషణ చేస్తుంటున్నారు. సైంటిస్ట్ అయితే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటా ఉంది. ఇంతకు ముందు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తి, చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా ఈ ప్రపంచంలో ఈ యొక్క ఆధునిక శాస్త్రీయ పరిస్థితుల వల్ల, ఇండస్ట్రియలైజేషన్ వల్ల, చెట్లు నరికేయడందువల్ల, విఘాతాలు మానవుడు కల్పిస్తున్నందువల్ల, చాలా చాలా విస్ఫోటాలు జరుగుతున్నందువల్ల ఈ పొల్యూషన్ అంతా కూడా వెళ్ళి దేవుడు సృష్టించినటువంటి ఆ ఓజోన్ పొరని కరిగిపోయేటట్టుగా చేస్తున్నాయంట. ఓజోన్ పొరకు రంధ్రాలు పడేటట్టుగా చేస్తూ సూర్యరశ్మి యొక్క ఆ వైలెట్ రేస్, ఆ భయంకరమైనటువంటి ఆ సూర్యకిరణాలు మనిషి మీద పడకుండా ఉండవలసినటువంటి కిరణాలు మనుషుల మీద, జంతువుల మీద పడుతున్నందువల్ల చాలా దుర్మరణాలు జరగబోతున్నాయి 2012 సంవత్సరంలో. అంత మాత్రమే కాదు, ఆ యొక్క రేస్ ఈ మంచు పర్వతాలను కరిగిస్తున్నందువల్ల ఎప్పుడు లేనటువంటి భయంకరమైనటువంటి వరదలు, ప్రమాదాలు ఈ 2012లో జరగబోతున్నాయని విశ్లేషకులు జ్ఞాపకం చేస్తున్నారు.
మంచు కొండలు కరగడం, తీర ప్రాంతాలన్నీ కూడా మునగడం, సముద్రాల యొక్క అంచులు ఎక్కువ కావడం, సునామీలు అధికం కావడం, సముద్రం యొక్క అడుగు భాగంలో కూడా విస్ఫోటన సంబంధమైనటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ముంచెత్తడం 2012 సంవత్సరం జరగబోతుంటా ఉంది. ఇది ముమ్మారు నిజం. ఎన్నడూ లేనటువంటి భూకంపాలు. రెక్టర్ స్కేల్లో 7 వరకు వచ్చిందంటేనే చాలా గంభీరం. ఎక్కువగా భూకంపాలు వచ్చేటటువంటిది ఇండోనేషియా తీర ప్రాంతాలు, ఆ పర్వత ప్రాంతాలు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి. కానీ ఆసియా ఖండంలో, మన భారతదేశంలో కూడా భయంకరమైనటువంటి భూకంపాలు 2012 సంవత్సరంలో జరగబోతున్నాయని విశ్లేషకులు జ్ఞాపకం చేస్తుంటున్నారు. మరి తరువాత ఈ యొక్క పాలిటీషియన్స్, ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు కూడా 2014 వరకు కూడా ఎవరికి కూడా మంచి కాలాలు లేవు అని జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది జ్యోతిష్యులు, చాలా మంది పండితులు, రకరకాల తర్కవాదాలు చేసేటటువంటి వారు కూడా 2014 వరకు కూడా భవిష్యత్తు లేదు, అది 2012లోనే ఒకవేళ ఈ రాజకీయ పరిస్థితులు కుప్పకూలిపోవచ్చు అనేటటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ సెస్మాలజిస్ట్ ఈ ఎర్త్క్వేక్స్ గురించి జ్ఞాపకం చేస్తూ, గంభీరమైనటువంటిది, ఇంతకు ముందు రెక్టర్ స్కేల్లో 7 వస్తేనే కుదిపిపోయేటటువంటిది భూకంపం అంతా కూడా. మరి కొన్ని సంవత్సరాల క్రితము గుజరాత్ రాష్ట్రంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత 6.8 to 7.5 వరకు వచ్చింది. అప్పుడు భూమి నెరవిడిచి అనేకమైన భవనాలు భూమి లోపలకు కృంగిపోయాయి. వేల మంది అందులో మరణించారు. చాలా మంది నిరాశ్రయులు అయిపోయారు. నెక్స్ట్ భూకంపాలు రాబోయేటటువంటివి దట్ మే బి బిట్వీన్ 8 to 10 ఆర్ 8 to 12. దాని యొక్క తీవ్రత ఎంత గంభీరంగా ఉందో చూడండి. 7 వస్తేనే భూభాగం కుదిపివేసింది. 8 నుంచి 12 వరకు వచ్చేటటువంటి తీవ్రతరమైనటువంటి భూకంపాలు ఎక్కడికక్కడ నెరవిడిచి పెద్ద భవనాలు భూమి లోపలికి, భూమి నెరవిడిచి మరి భవనాలను మింగివేస్తుందంట. సృష్టిని మింగివేస్తుంటుంది, జనములను మింగివేస్తుంటుంది. చాలా వరకు పర్సంటేజెస్ భూకంపాల్లో తుడిచిపెట్టబోతున్నారు. చాలా వరకు జనసాంద్రత ఆ తీవ్రమైనటువంటి సునామీల్లో తుడిచిపెట్టబోతున్నారు. చాలా మంది భయంకరమైనటువంటి వేదన చేత ఈ అల్ట్రా వైలెట్ రేస్ వచ్చి మనిషి మీద పడుతున్నప్పుడు చర్మ వ్యాధులు వచ్చి లోపల ఉన్నటువంటి టిష్యూస్ అన్ని కూడా ఉడికిపోయి ఏ మందు కూడా మనల్ని బాగు చేయలేకపోయేటటువంటి పరిస్థితి 2012 సంవత్సరం జరగబోతుంటా ఉంది. ఆర్ యు గెటింగ్ స్కేర్డ్? మీకు భయం అవుతుందా? దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏది కలిగినప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపెట్టిపోదని దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ అనలిస్ట్ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారంటే, దేశాలు చాలా రెడీగా ఉంటున్నాయి. ఒక పక్క రష్యా మరలా పుంజుకుంటా ఉంది, ఒక పక్క చైనా కోరలు దూవుతున్నట్టుగా, మరి నాలుకలు విభజిస్తున్నట్లుగా చైనా చూస్తుంటా ఉంది. మరి చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశం మీద ఎక్కువ పెట్టాలని చూస్తుంటున్నారు. అమెరికా వాళ్ళకున్నటువంటి సుపీరియారిటీని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. వీటంతటిలో ఈ న్యూక్లియర్ వెపన్స్ ని కూడా, బయోలాజికల్ వార్ఫేర్ కూడా ముందుకు రాబోతుంది. అది 2012లో సంభవించవచ్చు అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఇన్ని ప్రమాదాలు మన చుట్టూ పొంచి ఉన్నప్పటికీ, ఇన్ని వేదనకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నప్పటికీ, ఆయన బిడలమైనటువంటి మనకి ఒక శుభవార్తను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ శుభవార్త ఏంటో తెలుసా? దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంటా ఉంది. ఆయన బిడ్డలను ఆయన అరచేతిలో దాచిపెట్టేటటువంటి దేవుడు. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని చాలా మందికి నేను వేదనతో వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనగా, రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా భూమి నెరవిడిచి మింగేటటువంటి స్థితి జరగబోతుంటా ఉంది. వివాహాలకు వెళ్ళేటటువంటి వారు కుప్పలుగా మరణిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి వారు భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురై మరణిస్తుంటున్నారు. వివాహాలు జరుపుకునేటటువంటి వారు కుటుంబాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ప్రమాదాలకు గురై మరణించేటటువంటి సన్నివేశాలు మనం వింటున్నాం. 2012 సంవత్సరము అతి గంభీరమైనటువంటి భయానకమైనటువంటి సంవత్సరముగా ఉన్నప్పటికీ చాలా మంది చలనచిత్రాలు కూడా బయటకు తీసుకొచ్చారు. ఇంటర్నెట్ లో చాలా మూవీస్ ని కూడా వాటిని పోస్ట్ చేసి జనాలకు వినిపిస్తుంటున్నారు. 21 డిసెంబర్ 2012 భయంకరమైనటువంటి దినంగా రాబోతుందని. దేవుని బిడ్డలారా, నేనైతే 21 గురించి నమ్మను. కానీ 2012 మాత్రమే కాకుండా ప్రతి దినము, ప్రతి మాసము దేవుని యొక్క రాకడ సమయము మనల్ని సూచిస్తూ, హెచ్చరిస్తూ ఆయన బిడ్డలుగా జీవించాలనేటటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దీనిని బట్టి నేను నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమనగా, దేవాది దేవుడైనటువంటి వాడిని నీవు గౌరవించినప్పుడు, నేను చెప్పినటువంటి ఈ 7 ప్రిన్సిపల్స్, ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి, ఆయనను ప్లీజ్ చేయాలి, ఆయనకు వాల్యూనివ్వాలి, ఆయనకు గౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ దేవుని నమ్మాలి, ఆ తర్వాత ఆయన వెదకాలి, ఆయన అనుసరించాలి, ఆయన వెంబడి నడవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏ భూకంపము కూడా నీకు హాని కలుగ చేయలేదు. ఏ అల్ట్రా వైలెట్ రేస్ కూడా నీకు ప్రమాదానికి గురి చేయలేవు. ఏ విధమైనటువంటి కరువు కాటకాలు కూడా నిన్ను ఇబ్బందులు పాలు చేయలేవు. అమెరికా దేశం అయితే మరి చాలా మంది ఈ యొక్క మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు గారు కూడా ఒక విషయాన్ని చెప్పాడు. 2012
is going to be the toughest period for financial personalities. ఈ యొక్క వ్యవస్థను నడిపించేటటువంటి వారు ఎక్కడైతే మరి అమెరికాలో మరలా సెకండ్ సెట్ ఆఫ్ రెసిషన్ రాబోతుందని విశ్లేషకులు చాలా మంది జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది వాళ్ళ ఇండ్లు వదిలిపెట్టి వెళ్తున్నారంట. చాలా మంది వాళ్ళకున్నటువంటి వస్తువులు వదిలిపెట్టిపోతున్నారు. నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ థర్డ్ జనరేషన్ వరకు కూడా ఈ అప్పులు మేము తీర్చుకోలేము అనేటటువంటి పరిస్థితి అమెరికాలో జీవించేటటువంటి వారికి కనబడుతున్నట్లుగా మరి వార్తాపత్రికల్లో మనం వింటున్నాం. గ్రేట్ నేషన్స్ ఇంక్లూడింగ్ బ్రిటన్, లాట్ ఆఫ్ మరి ఆస్ట్రేలియా లాంటి మరి ఎదుగుతున్నటువంటి దేశాలు, సంపన్న దేశాలు కూడా భయంకరమైనటువంటి అప్పుల ఉచ్చులో కూరుకుపోతున్నారని విశ్లేషకులు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఈ 40% మంది ఎవరైతే ప్రపంచంలో దేవుని నమ్ముతున్నారో మనకు దేవుడు ఒక బాధ్యత అంటూ పెట్టాడు. లార్డ్, బిఫోర్ ద వరల్డ్ పెరిష్ లెట్ యువర్ గ్రేస్ కమ్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏమనగా, ప్రభువా, మా దేశంలో 130 కోట్ల మంది ప్రజలలో కేవలం 15 కోట్ల మంది ప్రజలు మాత్రమే నేను ఎరిగినటువంటి వారు ఉన్నారు కనుక ఈ 15 కోట్ల మంది ప్రజలకు దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏమనగా, ప్రే ఫర్ అవర్ నేషన్. మన దేశము కొరకు, మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి విపత్తును కూడా రానియకుండా ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు ఈ దేవుడు ఇంటున్నాడు. నిన్నటి మొన్నటి దినాల్లో ఒక పెద్ద తుఫాను ప్రమాదం తప్పిందని తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్లో చాలా మంది మరణించినట్లుగా, నెల్లూరు తీర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించినట్టుగా మనం వార్తల్లో విన్నాం. టేన్స్ అనేటటువంటి ఈ యొక్క సైక్లోన్, దాన్ని అందరూ తానే అని పలకటం మొదలుపెట్టారు. ఇట్స్ నాట్ తానే, ఇట్స్ టేన్. మరి ఈ యొక్క తీవ్రమైనటువంటి తుఫాన్ వస్తున్నప్పుడు ఈ హెచ్చరిక కేంద్రాలన్నీ కూడా ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాయంటే, భయంకరమైనటువంటి ఈదులు గాలులు వస్తాయి, చలిగాలులు వస్తాయి, ఈ యొక్క అలలు ఎగసి పైకి పడి తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలంతటినీ కూడా ముంచేస్తాయి అనేటటువంటి స్థితిని మనం విన్నాం. ఆ తీరం దాటగానే మళ్ళా గాలి పీల్చుకుంటున్నారు. ఇది మనకి ఏమైనా జ్ఞాపకం చేస్తుంది తెలుసా? నీవు ప్రార్థన చేసినప్పుడు ఏ భూకంపము యొక్క ప్రమాదాన్ని నీ గుడారమును సమీపించకుండా, ఏ సునామీ యొక్క అలల తీవ్రతని నీ కుటుంబానికి తాకకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను నీ కుటుంబానికి తాకనీయకుండా నీ దేవుడు ఆయన చేతుల్లో నిన్ను భద్రపరిచేటటువంటి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరినటువంటి నీవు ఆయన్ని గౌరవించడం నేర్చుకున్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా స్వతంత్రించుకోవడం మాత్రమే కాకుండా, ఒకవేళ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భయపడవచ్చు, లేకపోతే చైనీస్ ప్రీమియర్ భయపడుతుంటుండొచ్చు, లేకపోతే అగ్రదేశాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ భయపడుతూ ఆందోళన చెందుతుండొచ్చు. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎక్కువగా అనుసరించడం నేర్చుకుందాం. 2012లో ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం నేర్చుకుందాం. ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదవడం ప్రారంభం చేద్దాం. ఆయన యొక్క పరిశుద్ధతలో కొనసాగడం కొరకు ఎక్కువగా సాహసపడేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. అలరితో కూడినటువంటి ఆటపాటలు, ఈ లోక సంబంధమైనటువంటి క్లబ్బులు, విపరీతమైనటువంటి మరి పరిస్థితుల్లో మనం దిగజారిపోకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ, ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. ఎన్ని తెగుల గురించి నేను మీకు విశదీకరించినా కూడా, ఎంత భయంకరమైనటువంటి వార్తల్ని రాబోయే దినాల్లో చూడబోతున్నాం, వినబోతున్నాం, చదవబోతున్నాం. ఏది సంభవిస్తున్నా కూడా ఆయన బిడలమైనటువంటి మనలను కోడి తన పిల్లలను సంరక్షించినట్లుగా సంరక్షించేటటువంటి దేవుడు, ఒకని కనుపాపను కాపాడినట్లుగా కాపాడేటటువంటి దేవుడని వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కెన్ యూ ఆనర్ దిస్ లార్డ్? దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటటువంటి వాడుగా నీవు ఉండగలవా?